క్రికెట్ ఆడుతున్నారండి మా పిల్లలతో కలిసి. అవుట్. ఫస్ట్ బాల్కే అవుట్ అయిన కైసర్. అరే రే రే, ఈ గేమ్స్లో ట్రయల్స్ ఏం లేవు, అవుటే. అవుట్. మరీ ఇంత దారుణంగా క్రికెట్ ఆడతారని నేను అనుకోలేదండి. ఫుల్ కవర్ వచ్చాడండి బౌలరు, ఫుల్ కవర్. బుమ్రా నువ్వేనా? హాయ్ అండి, మా పిల్లలు నిన్న టీవీ చూస్తా ఇది అడిగారండి, నటేలా తినాలనిపిస్తుంది నాన్న ఒకసారి తీసుకురా అని అడిగారు. వాళ్ళ డాడీ ఈరోజు తీసుకొచ్చారు, చూపిస్తాం ఏమంటారో. అసలు మా పిల్లలు ఏమంటారో చూద్దాం. తిన్నారా మీరు ఎప్పుడైనా మీ లైఫ్లో? మా పిల్లలండి అడిగారు అసలు. డాడీ నిన్ను అడిగావు కదా, డాడీని తీసుకొచ్చారు. డాడీ వస్తా ఇస్తా నాకు. మాకండి మేము చిన్నప్పుడు నెరవేర్చుకోలేని కోరికలు మా పిల్లలకి అలా ఉండకూడదని మేము తీసుకొస్తామండి. మా పిల్లలు అడిగిందల్లా మాకు వీలైతేనే, మా శక్తికి తగ్గితేనే మేము తీసుకొస్తామండి. తీసుకోండి ఇద్దరు. చాలా కాస్ట్ ఉందండి ఇది. ఎంతో చెప్పారు, 280 ఏమో ఎంతో చెప్పారు. ఎలా ఉంది? బాగుందా టేస్ట్? అది బ్రెడ్ మీద రాసుకొని తింటారు రిషి, ఖాళీగా తినరు. ఆపే, ఇంకా బ్రెడ్ మీద రాసుకుందరు కానీ. నో నో నో, ఇప్పుడే తినేస్తావా ఇది మొత్తం? ఆపు. చాలు, ఒక స్పూన్ చాలు. ఓకే, డాడీకేనా చెప్పినందుకు నాకు చెప్పవా? నేనే తెప్పించింది అవి. నువ్వు సైలెంట్గా తినడమేనా? మూతి మొత్తం రాసుకున్నాడు. హ్యాపీ? సో మచ్ హ్యాపీ. రోషి హ్యాపీ? ఓకేనండి, ఈరోజు ముల్లంగి కూర చేయాలనుకుంటున్నాను. అన్నీ తీసి పెట్టాను. ఇలా చిటికేయంగానే అన్నీ కట్ అయిపోవాలి. టిక్టాక్లో చూస్తాం కదా, ఇలా అనగానే కట్ అయిపోవాలి. చూసారా అండి ఎలా కట్ అయినాయో? నేనంటే ఆ మాత్రం భయం ఉండాలి. మా పిల్లలైనా భయపడట్లేదండి, కనీసం ఇవైనా భయపడ్డాయి. అందుకు సంతోషిస్తున్నాను. ఇప్పుడు చక్కగా కర్రీని వండేస్తాను. స్టవ్ వెలిగించి బాండి పెట్టానండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేసేసానండి, హీట్ అయ్యింది. ఇప్పుడు పోపు దినుసులు వేస్తున్నాను. అందులోనే కాస్తంత చెక్క, ఇప్పుడు ఆనియన్స్, కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు ముల్లంగి ముక్కలు, కాస్తంత కొత్తిమీర, కాస్తంత సాల్ట్. ఇప్పుడు వేసి కాసేపు తిప్పి మగ్గనివ్వాలండి మూత పెట్టి. ఓకేనండి, ఇవి కాస్త మగ్గిపోయాయి. ఇప్పుడు నేను ఇందులో ముందుగానే సాల్ట్, పసుపు, కారం వేసి ఉంచాను. ఇంక ఇవి కూడా వేసేస్తున్నాను. టమాటా ముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకుందాం. అంతా కలిపేసానండి. ఇప్పుడు ఇది టమాటా మగ్గేంత వరకు సిమ్ము మంట మీద పెట్టి మగ్గనిద్దాం కర్రీని. టమాటా ముక్కలు మగ్గిపోయినాయండి. ఇప్పుడు కాస్తంత గ్రేవీ కోసం వాటర్ని యాడ్ చేస్తున్నాను.
ఇంకొంచెం సేపు ఉడికించుకుందాం మూత పెట్టేసి. కర్రీ ఉడికేలోపు చపాతీ పిండిని కూడా కలిపేసానండి. నేను రోజు రాత్రిపూట 2 చపాతీలు తింటాను. అన్నం తినట్లేదండి, చపాతీలే తింటున్నాను. ఇంకా రైస్ కూడా ఉడికిపోయిందండి మా హస్బెండ్ మా పిల్లల కోసం. ఇదండి ఐరన్ కడాయి అండి, తీసుకున్నాను బాగుంది కదా అనేసి. కర్రీ చేసిన తర్వాత ఒకసారి కడిగేసి పెట్టేస్తే సాయంత్రంలోపు చూడండి ఎలా వస్తుందో చిలుంలాగా. 350 పెట్టి తీసుకున్నానండి. ఇది మా హస్బెండ్ వద్దన్నారు, కానీ మనం చాలా మేధావులం కదా, బాగుంది అసలు చూడ్డానికి బాగుంది అనేది తీసుకున్నాను. లాస్ట్కి నాకే లాస్ అయింది. ఏం చేయాలో సొల్యూషన్ మీరే చెప్పండి కామెంట్లో. కర్రీ అయితే బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను గరం మసాలాని వేస్తున్నాను. బాగా కలుపుకుందాం. సేమ్ ఆలు టమాటా కర్రీ ప్రాసెసేనండి. అయిపోయింది, ఇంకా కర్రీ ఆపేస్తున్నాను. కర్రీ రెడీ. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ అనండి చూస్తున్నాను.